హాయ్ అండి. ఎంతో సింపుల్‌గా, ఈజీగా 15 నిమిషాల్లో అయితే మన డిన్నర్ అయితే రెడీ చేసేసుకోవచ్చండి. ఈరోజైతే నేను రసం చూపిస్తాను. ఎంతో టేస్టీగా ఉంటుందండి రసము. చిక్కుడుకాయ తాలింపండి. ఎంత బావుంటుందంటే అంత బావుంటుందండి. చాలా సింపుల్‌గా, ఈజీగా డిన్నర్ అయితే మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ముందుగా మనం చిక్కుడుకాయలు తీసుకుందాము. ఇవి మేము నెల్లూరు నుంచి తెచ్చుకున్నామండి ఈ చిక్కుడుగాయలు. మాకు బెంగుళూరులో అయితే ఇలా పప్పు చిక్కుడుగాయలయితే దొరకవండి. వీటిలలో పప్పు అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. అది హెల్త్‌కి కూడా చాలా మంచిదండి ఈ పప్పు తినడం వలను. ఇప్పుడైతే వీటన్నిటిని మనం చక్కగా ఒలుచుకుందాము. ఒలుచుకొని నీళ్ళు పోసుకొనైతే స్టవ్ మీద పెట్టుకుందాము. ఇప్పుడైతే సరిపడా అయితే నేను ఉప్పు వేస్తున్నాను. ఉప్పు వేసి బాగా ఉడకబెట్టుకుందాము. దీన్ని హాఫ్ ఉడికితే సరిపోతుందండి చిక్కుడుగాయలు. మరి ఫుల్‌గా ఉడకాల్సిన అవసరం లేదండి. మరి మెత్తగా ఉడకనివ్వకండి. హాఫ్ ఉడికిందంటే సరిపోతుంది. ఇప్పుడు బాగా ఉడుకుతూ ఉంది కదండీ! ఈ లోపల దీంట్లోకి పొడైతే మనం ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పుడైతే ఒక 7, 8 అయితే వెల్లుల్లి రెబ్బలు, ఒక స్పూనొచ్చి జీలకర్ర, ఒక 2, 3 స్పూన్‌లొచ్చి సాయిపప్పు, కొంచెం అయితే కొబ్బరి ముక్క తీసుకొని మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టుకొని పొడి చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ లోపల చిక్కుడుకాయలైతే ఉడికిపోయాయండి. స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. చూడండి హాఫ్ ఉడికితే సరిపోతుంది మనకు. ఇప్పుడు తీసి వడకట్టుకుందాము. వడకట్టుకొని పక్కన పెట్టేసుకుందాము. నీళ్ళంతా ఇంకిపోవాలి మనకు. ఈ లోపల మనం కడాయిలో ఆయిల్ వేసుకొని పోపు దినుసులైతే వేసుకుందాము. ఆవాలు, మినపప్పు, పచ్చెనపప్పు, జీలకర్ర వేసి అవి చిటపట అనిన తర్వాత ఒక 2 పచ్చిమిర్చిని చిల్లిగలుగా చేసి వేసుకుందాము. ఆ పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత ఒక ఆనియన్‌ని సన్నలుగా కట్ చేసుకున్నాను. కొంచెం కరివేపాకు వేసుకుందాము. వేసి బాగా ఫ్రై చేద్దాము. ఆనియన్స్ మెత్తబడేంత వరకు బాగా ఫ్రై చేద్దామండి. కొంచెం కలర్ చేంజ్ అయ్యే టైంలో ఇప్పుడు మనమైతే చిక్కుడుగాయలు ఉడకపెట్టుకున్నాం కదా! ఆ చిక్కుడుగాయలైతే వేసేసుకుందాము. వేసేసి బాగా కలుపుతాము. ఎంతో ఈజీగా అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది చిక్కుడుగాయ తాలింపు. ఇప్పుడు బాగా కలుపుకుందాము. ఇప్పుడైతే ఒక అర టీ స్పూన్ వచ్చి నేను పసుపు పొడి వేస్తున్నాను. వేసి బాగా కలుపుతాము. మనకు తినేటప్పుడు కూడా ఈ పప్పులు నోటికి పడతా భలే టేస్టీగా ఉంటుందండి. ఒక టీ స్పూన్ వచ్చి కారపొడి వేసుకుంటున్నాను. వేసి బాగా కలుపుతాము. ఒక 2 నిమిషాలు బాగా వేయిద్దాము. మూత పెట్టేసి చక్కగా వేగనివ్వండి. లాస్ట్‌గా అయితే మనం తయారు చేసుకున్నాం కదండీ పొడి, ఆ పొడినైతే వేసేస్తున్నాను. పొడి వేసుకున్న తర్వాత బాగా కలుపుకుందాము. ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయండి. అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే చిక్కుడుకాయ తాలింపు అయితే రెడీ అయిపోతుంది. పంది చిక్కుడుకాయ తాలింపు. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. ఇప్పుడైతే రసం ఎలా చేయాలో చూద్దాం రండి. ఒక 3 టమోటాలండి, 2 మీడియం సైజ్ టమోటాలు, ఒక పెద్ద టమోటా తీసుకున్నాను. కొంచెం చింతపండు వేసుకున్నాను. వేసుకొని నీళ్ళు పోసుకొని సగం నీళ్ళు పోసుకొని నానపెట్టుకోండి. సరిపడా అయితే ఉప్పు వేసుకుంటున్నాను. వేసుకొని ఒక 15 నిమిషాలైతే నానపెట్టుకుందాము. ఇప్పుడు చింతపండు బాగా నానిపోయింది. ఇప్పుడు ఈ టమోటాలు, చింతపండుని బాగా పిసుక్కుందాము. మెత్తగా పిసుక్కొని ఆ పిప్పంతా తీసేద్దాము. మెత్తగా పిసుక్కోవడం వల్ల మనకు టేస్ట్ అయితే బావుంటుందండి. టమాటా జ్యూస్‌గా ఉంటుంది కదా! బాగా పిసికి వేయడం వల్ల ఆ పిప్పినంతా తీసేద్దాము. తీసేసి ఇప్పుడు మనం కొంచెం నీళ్ళైతే పోసుకుందాము. ఇప్పుడైతే ఒక అర టీ స్పూన్ వచ్చి పసుపొడి వేస్తున్నాను. ఒక అర టీ స్పూన్ వచ్చి కారపొడి వేస్తున్నాను. వేసి బాగా కలుపుకుందాము. ఇప్పుడైతే కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేస్తున్నాను. వేసి బాగా కలుపుతాము. బాగా కలుపుకొని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు దీంట్లోకైతే నేను పొడి అయితే ఎలా చేయాలో చూపిస్తాను రండి.
దీంట్లోకైతే రసం పౌడర్ అండి. కొంచెం ఒక స్పూన్ మిరియాలు, ఒక స్పూన్ ఆవాలు, ఒక 6, 7 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కరివేపాకండి తీసుకుందాము. ఇప్పుడు దీన్ని మనం కచ్చా పచ్చాగా రోల్లో వేసుకొని దంచుకుందాం రండి. ఇలా కచ్చా పచ్చాగా మన రోల్లో వేసుకొని దంచుకొని రసంలో వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుంది. ఇప్పుడు బాగా దంచుకుందాం రండి. బాగా దంచుకొని, తీసుకొని రసంలో కలిపేసుకోవడమేనండి. చాలా తొందరగా మెదిగిపోతది కూడాను. ఇప్పుడు దీన్నంతా తీసుకొని రసంలో వేసేసుకుందాము. ఇది హెల్త్‌కి కూడా చాలా మంచిది. మనం ఇలా దంచుకొని జీలకర్ర, మిరియాలు, తెల్లగడ్డలు, కరివేపాకు అన్నీ ఇలా దంచుకొని రసంలో వేసుకోవడం వల్ల హెల్త్‌కి కూడా చాలా మంచిదండి. అరుగుదలకు కూడా ఈ రసము ఎంతో ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం రెడీ చేసుకున్నాం కదా! ఇంకైతే పోపు వేసుకుందాం రండి. కడాయిలో ఒక 2, 3 టీ స్పూన్లు ఆయిల్ వేసుకొని పోపు దినుసులైతే వేసుకుందాము. ఆవాలు, పచ్చనిపప్పు, మినపప్పు, జీలకర్ర వేసుకొని కొంచెం అంటే కొంచెం చిటికెడు మెంతులైతే వేసుకుందాము. వేసుకొని కొంచెం బాగా ఫ్రై చేద్దాము. పోపు వేగితేనే బావుంటుంది. ఇప్పుడైతే ఇంగువ వేసుకుందాము. ఇప్పుడైతే 2 ఎండుమిర్చిని చుంచుకొని వేసుకుందాము. ఇప్పుడు కొంచెం పోపు బాగా వేగనిద్దామండి. ఇప్పుడు పోపు బాగా వేగిన తర్వాత రసం ఎత్తి పోసేద్దాము. పోసేసి బాగా కలుపుతాము. ఒక 2, 3 నిమిషాలండి మనకు పొంగు వస్తుంది. ఒక 2, 3 పొంగులొస్తే సరిపోతుంది. ఆ 2, 3 పొంగులొచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయడమేను. అంతేనండి. ఎంతో టేస్టీగా అరుగుదలకు ఎంతో మంచిగా ఉండే రసము, చిక్కుడుకాయ తాలింపు ఎంతో సింపుల్‌గా, ఈజీగా రసము, చిక్కుడుకాయ తాలింపు అయితే రెడీ చేసుకున్నాం కదండీ! ఇంకైతే డిన్నర్ చేసేద్దాము. ఈరోజు మీ ఇంట్లో డిన్నర్ ఏంటో నాకు కామెంట్ పెట్టండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.